నమస్తే అండి. మనిషిలోని మనస్సాక్షి బాబా రూపమే. ప్రతి వ్యక్తిలోనూ మంచి చెడులను నిర్ధారణ చేసుకోగలిగే విచక్షణ జ్ఞానం ఉంటుంది. ఆ వ్యక్తి ఏ దేశానికి, ఏ సాంప్రదాయానికి, ఏ జాతికి, ఏ మతానికి చెందినవాడైనా సరే ఈ జ్ఞానం పుట్టుక నుండే ఉంటుంది. జంతువుల్లో ఈ జ్ఞానం గోచరించదు. ఇది మానవునికి, జంతువులకి ఉన్న తేడాలలో ప్రధానమైనది. దీనినే మనం మనస్సాక్షి అంటాం. ఆ మనస్సాక్షి భగవంతుని స్థానం. మన మనసులో తప్పు చేయాలనే భావన కలుగగానే మనలో చైతన్య రూపంలో ఉన్న పరమాత్మ మనస్సాక్షిని మేల్కొలిపి అది తప్పని హెచ్చరిస్తుంది. మనం చేస్తున్నది తప్పు అని అనిపిస్తున్నా మనం ఒక్కొక్కసారి మనస్సాక్షి చెప్పే మాటలు వినం. దానిని అణిచివేసే ప్రయత్నం చేస్తాం. రాను రాను దాని మాటలు అసలు వినపడవు. వినాలనుకున్నా కుదరని స్థితి వస్తుంది. తప్పొప్పులను గ్రహించే తెలివిని, మనోనిశ్చలతను, మంచి చెడులను గుర్తించే జ్ఞానాన్ని ప్రసాదించారు బాబా. ఆ పరిజ్ఞానాన్ని ఎంతవరకు ఉపయోగిస్తున్నామని ఆయన కనిపెడుతూ ఉంటారు. తెలియక తప్పు చేసినా తెలిసి మనస్సాక్షిని అనుసరించే ప్రయత్నం చేయాలి. మంచి మార్గంలో పయనించాలి. అలా కాక మన మనస్సాక్షి సూచనలు పాటించకపోతే నష్టపోయేది మనమే. సర్వాంతర్యామి అయిన బాబా ప్రతి అణువులోనూ ఇమిడి ఉన్నప్పుడు ఆయనను మోసగించ ప్రయత్నించడం మనల్ని మనం మోసగించుకోవడమే అవుతుంది. మనస్సాక్షిని అనుసరించే శక్తిని కూడా బాబా కృపతోనే పొందాలి.